వాళ్ళకి ఇవ్వాలని మనం కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సాంబశివరావు గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. అక్బర్ గారు చెప్పింది లాజికల్గా చాలా బాగుంది. ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ఇబ్బందులు అవుతాయి. ప్రాక్టికల్గా ఇప్పుడు ఏ స్కీము ప్రారంభించినా సరే దానికి కొన్ని నియమ నిబంధనలు పెడతారు, వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండాలని చెప్పి. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి పేదవాళ్ళు ధనవంతులు అవుతారు, ధనవంతులు పేదవాళ్ళుగా చూపెడతారు. ఇది వాస్తవం. అందువలన ఇప్పుడు ఏదన్నా సరే అఖిలపక్షంగా కూర్చుని ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్గా అనుకునే కంటే అఖిలపక్షంగా కూర్చుని ఆల్రెడీ ఇప్పుడు వారు చెప్పిన నిబంధనలు లేవనేది కాదు అధ్యక్ష. అక్బర్ గారు చెప్పినవి అన్నీ కూడా 100% ఆయన వాట్ ఎవర్ సజెషన్స్ హీ మేడ్, ఎవ్రీ సజెషన్ ఈజ్ ఇన్ ద రూల్స్. బట్ వైలేటింగ్ రూల్స్, some uneligible persons are getting loans and other benefits. That is there. So how to correct that? We need a comprehensive discussion. For that, better to call a all parties meeting for that purpose. Why? Because already I have been receiving several phone calls from the students who have been staying in overseas. So for this kind of whatever pensions, whatever overseas pensions, scholarships, the government made earlier, promises made, అవి అందక వితౌట్ గెటింగ్ దట్. అందులో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో సరే ఇక్కడ ఒక కారు ఉండేవాడు ఉండొచ్చు, లేకపోతే 2 మోటార్ సైకిళ్ళు ఉండేవాళ్ళు ఉండొచ్చు, కానీ వాస్తవంగా అంత చదవగలిగినంత శక్తి అయితే ఉండదు వాళ్ళకి. ఏదో బెనిఫిట్ వాళ్ళకి వచ్చింది, వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందులో ఎస్టీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకని దీన్ని హౌ టు సెగ్రిగేట్ దట్, హౌ టు మేక్ షూర్ దట్ ఎలిజిబుల్ పర్సన్స్ గెట్ వాట్ ఎవర్ కైండ్ హెల్ప్ దిస్ గవర్నమెంట్ రెండర్, హౌ టు గెట్ ద ఎలిజిబుల్ పర్సన్స్ అనేది సీరియస్గా ఆలోచన చేయాలి. ఐ అగ్రీ విత్ అక్బర్ గారు. బట్ అట్ ద సేమ్ టైం వీ షుడ్ వెరీ కేర్ఫుల్లీ థింక్ ఓవర్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. And regarding this one, anyway, this discussion started. I appeal to the government through you. ఎంతమంది ఉన్నారు ఓవర్సీస్లో, ఎవరెవరు ఉన్నారు? రోజు ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష, రోజు. సరే అందరికీ చేస్తారనుకోండి, నాకు కూడా ఎక్కువ మంది చేస్తున్నారు. నాకు పర్టికులర్గా ఎస్టీస్, ఎస్సీలు, బీసీలు ఫీజులు లేని డబ్బులు అందక, ఇటు రాలేక, అక్కడ ఉండలేక చాలా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. దానిపైన మా శ్రీధర్ బాబు గారు ఈ అంశాలపైన ఎక్కువ వారు ఓవర్సీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీరే ఎక్కువ చూసేవాళ్ళు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఒకళ్ళు మిస్ అయిపోయారు, మా కొత్తగూడిపాళ్ళు. మొత్తం మీద అప్పుడే నేను మీ ద్వారా అప్పుడు మేము ఆ అంశాన్ని రిప్రజెంటేషన్ తీసుకొచ్చినప్పుడు కమిటీ వేశారు. ఓవర్సీస్లో చనిపోయినా లేకపోతే ఇంకోటి అయినా వాళ్ళ ఇబ్బందులు పడ్డా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయని గుర్తుంది నాకు. తర్వాత అల్టిమేట్లీ ద పర్సన్ హూ వాజ్ లాస్ట్ వాజ్ ట్రేస్డ్ బికాజ్ ఆఫ్ యువర్ గుడ్ ఎఫర్ట్స్. సో అందుకని నేను మీ ద్వారా కోరేది ఏంటంటే, ప్రభుత్వం ఓవర్సీస్లో ఓవర్సీస్ స్కాలర్షిప్ని నమ్మి ఉన్నవాళ్ళు ఎవరు, దాదాపు నాకు తెలిసి ఎవరో ఒకళ్ళిద్దరు ఉండి ఉంటారు. అక్బర్ గారు చెప్పినట్టుగా ఎక్కువగా ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడానికి ఈ అంశాన్ని మీరు ఆధారంగా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. Honorable panel speaker, sir, I thank all the political parties leaders for agreeing for corrections which are required, sir. And at the same time, people might again misunderstand or take it wrong that we are snatching away and taking away the rights from the deserving students. No, we want the rights to be given to the rightful people and the people who really are deserving. And I'm standing here for protecting the right of the poorest of the poor people. And I'm sure every political party stands here to protect the rights of the poorest of the poor people first. And we also, and the government will also
protect the right of the poor student. We will not take away the rights of the poor students. This doesn't mean that the overseas scholarships will come down. This means that more deserving, needy, poor students will get the benefits of going abroad and studying. More poor, needy, and the real deserving students will get the MTF and RTF, sir. Like, sir, let me come on record and say that, yes, there are many things in which I criticize, but in last 10 years, sir, a wonderful work has been done by the BRS government where, sir, the Muslim minority population, as per the latest caste, is less than 50 lakhs, sir. But only the MTF, RTF, overseas, and these scholarships, sir, only the scholarships I'm talking about. 27 lakh change Muslim students were benefited, sir. It is a wonderful work which has been done by the BRS then. I'm not denying that. But there are some corrections which are required, sir. So which I thank, sir. And once again I'm saying, and the media people, sir, media का पूछो मत, sir, एक बोले तो एक मतलब निकालते हैं. तो हम यहाँ पे खड़े रह के गरीब के हक को छीनने की बात नहीं कर रहे हैं, एक गरीब को उसका हक देने की बात कर रहे हैं. Please make sure, sir. This is very important. Sir, और ये minorities के issues के ताल्लुक से, sir, and firstly, before going into that, sir, so the diet charges, the allocation has been increased by rupees 40 crores, sir, compared to 24 and 25, which amount is not sufficient, sir. Sir, ye TGMREIS 7-month rents are pending, sir. Minority residential schools के 7 महीने के rents pending है, sir. मैं उम्मीद करूंगा कि हुकूमत वो rents को देगी. Sir, owners बहुत परेशान है, sir. Sir, also, sir, the department is paying almost 7 crores toward rents of these buildings, and about 49 crores rents are due to the owners, sir. Sir, when I talk about the minorities, sir,